మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మణిపూర్ పర్యటన చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అక్కడున్న జాతుల మధ్యలో వైరాన్ని వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేసి కలిసిమెలిసి ఉండే విధంగా శాంతి నెలకొల్పడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు విమర్శించిండ్రు. ఇది శోచనీయము. ఇట్లాంటి మణిపూర్ లాంటి సంఘటనలు దేశంలో ఇంకెక్కడ కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఆ దిశగా ప్రయాణించడానికి మాకు శక్తినివ్వడానికి ఆ దిశగా మేము ముందుకు సాగడానికి బిషప్లందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న ఇంక్లూజివ్ గవర్నమెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, ఇఫ్ ఇట్ ఈస్ వెల్ఫేర్, ఇఫ్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యము. నిస్సహాయులకు సహాయం అందించడం మా ప్రభుత్వ లక్షణం. అదేవిధంగా అర్హత ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే ఈ దేశంలో మీకందరికీ తెలుసు, ఏకే ఆంటనీ గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలు నిర్వహించడమే కాకుండా నీతికి నిజాయితీకి దేశభక్తికి మారు పేరుగా ఏకే ఆంటనీ, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు వారి జీవిత కాలం వారు బాధ్యతలో ఉన్నంత కాలం వారు అహర్నిశలు కృషి చేసిండ్రు. ఈ దేశంలో ఎవరు కూడా పదవులు ఇస్తామంటే వద్దన్నారు. కానీ ఏకే ఆంటనీ గారికి పార్టీ మొత్తం మీకు బాధ్యత ఉంది, ఢిల్లీలో ఉండండి, మీకు రాజ్యసభ ఇస్తాం, అన్ని అవకాశాలు కల్పిస్తామంటే కూడా యువతకు మనము అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. నేను కేరళలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఈ దేశ ప్రయోజనాల కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటా. కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేస్తూనే ఉంటా అని చెప్పిన నాయకుడు ఏకే ఆంటనీ గారు. అదేవిధంగా ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసమే కృషి చేస్తుంది. మత సామరస్యాన్ని కాపాడడమే కాదు, ఇమాంలకు, మౌజంలకు, అదేవిధంగా మన చర్చిలలో ప్రార్థనలు చేసే పెద్దలకు అందరూ కూడా ప్రభుత్వం వైపు నుంచే గౌరవ వేతనం ఇవ్వాలన్న ఆలోచన మేము చేసినాం. అర్హులైన అందరికీ తప్పకుండా అవకాశం కల్పిస్తాం. ఇదే కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా ఇతర సంక్షేమ పథకాలు, 500 రూపాయలకి ఇచ్చే సిలిండర్ కావచ్చు, మహాలక్ష్మి పథకం ద్వారా అందించే 2500 ఆర్థిక సహాయం ఆడబిడ్డలకు కావచ్చు. ఈ రకంగా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు చివరన ఉన్న ఎక్కడనో మారుమూల పల్లెలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకాన్ని అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సంపూర్ణంగా, భద్రంగా, విశ్వాసంగా మేము మీకు పరిపాలన అందిస్తాము. మేము పాలకులము కాదు, మేము సేవకులము. మేము యేసుక్రీస్తునే ఆదర్శంగా తీసుకొని వారి త్యాగాలను మననం చేసుకుంటూ మాకిచ్చిన బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ సతీష్ గారు చెప్పిండ్రు, రేవంత్ అన్న అంటే మీరు అన్నగా ఉంటే మేము అండగా ఉంటాము, మేము ఆశీర్వదిస్తామని. ఈరోజు నేను ఇంత వాడిని అయ్యి ఇక్కడికి వచ్చినా అంటే మా మోహన్ గారు ఉన్నారు. మొట్టమొదట నేను మిడ్జిల్ మండలంలో జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసినప్పటి నుంచి నా రాజకీయ విధానం, నా వ్యవహార శైలి, నేను తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండేనో వారికి తెలుసు. జడ్పీటీసీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఏ రోజు కూడా సామాన్యులకు దూరం కాలేదు, నా బాధ్యతను మరవలేదు. భవిష్యత్తులో ఏ బాధ్యత ప్రజలు ఆశీర్వదించి మీ అభిమానంతో అవకాశం ఇచ్చినా నిత్యం గుర్తు పెట్టుకుంటూ బాధ్యతను మరవకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ మత సామరస్యాన్ని కాపాడి మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ ఇదే విధంగా కలిసే విధంగా
ఏ సందర్భం వచ్చినా స్వేచ్ఛగా సచివాలయం తలుపులు మీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా మీరు రావచ్చు. ఏ సమస్య అయినా మీరు విన్నవించవచ్చు. అందుకే ఘడీలలాగా ఉన్న ముళ్ళ కంచెలతో ఇక్కడి ప్రజల్ని ఎన్నుకున్న ప్రజలనే దూరం పెట్టి పోలీసు పహారాల మధ్యలో ఉన్న ప్రభుత్వాన్ని ముళ్ళ కంచెలు బద్దలు కొట్టినాం. ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టినాం. ప్రజలు తమ వాణిని స్వేచ్ఛగా వినిపించే అవకాశం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కల్పించింది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా అండగా నిలబడతాం, ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మా మిత్రులందరికీ మీ ద్వారా ఈ దేశ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Hello. Yeah, thank you. Thank you, CM Garu, for that wonderful assurance and promise you have given to us. And thank you, sir, for reminding and deciding to serve and not to be served, as Jesus said. Romans 10:10-12 says, "Be devoted to one another in love, honor one another above yourselves. Never be lacking in zeal, but keep your spiritual fervor, serving the Lord. Be joyful in hope, patient in affliction, faithful in prayer." We will now have the felicitation and distribution awards to the eminent Christians and institutions. I request our beloved Honorable Chief Minister to please do the honors of felicitating and distributing the individuals and institution awards as I call out their names. In the field of social service, I call upon Dr. Ishakar Chintala, a national award winner and role model awarded by the then President of India, Dr. APJ Abdul Kalam. He played key role in Telangana Vikranga Joint Action Committee, conducted more than 100 awareness programs on education over 105 villages. I next call upon in the area of social service, Sister Dr. Jessie K. Varghese. She has done doctorate in women empowerment, focused on 900 self-help groups of women, rendered services in interior villages known as Amma to People. Best Coordinator Award as Social Worker in AP. In the field of education, I call upon Dr. Marie Megomi. She was awarded the topic of a historical treatise to the Mennonite Brethren in Telangana. She was supported by the JRF and SRF under the Maulana Azad UGC Fellowship for Doctoral Research. Next, I call upon Brother Sergeant Anthony, who has initiated to explore the robotics lab, received Brain Feed School Excellence Awards for the year 2019 and 2022. He has also received the Golden Globe Education Award 2023. Brother Sergeant Anthony. In the field of medicine, Dr. Geeta Eruva is a founder of the Foundation for Children in Need, FCN. She conducts and helps many benefits associated about women health, management and other major programs in cleft lip surgeries and cleft palate. In the field of music, theatre and fine arts, Shri U. Sanjeev Sali is a founder of the unique Bhajana team and rendering bhajans for since 17 years, felicitated by Doctors Association, educational institutions, music colleges, churches, youth organizations, pastors, fellowship and various other government departments. In the field of sports, I call upon Shri Philomen Rajkumar, who has represented India in Sydney 2000 Olympic Games and also represented India in the World Master Games in the field of cycling during the year 2009. The individual is in the sports field for the last 4 decades. He has also competed in the national championship in 4 different disciplines: cycling, basketball, handball, and bodybuilding since late 70s. Also
in the field of music, theatre and fine arts, we have Mr. Sujit Palakolu, who has composed, written and sung more than 1,000 gospel songs at the age of 25. And he has his own music studio called Honey Studios. He also worked as a music teacher for more than 5 years in St. Anne's Grammar School, Malkajgiri. In the category of institutions, in the social service, Mercy Harvest Mission Society, which was started in the year 2000 and registered in the year 2007 as a society. The institute has played a key role in the rescue and rehabilitation of dying destitute men and women in the state of Telangana. More than 1,000 people have been rescued and rehabilitated. In the field of education, St. John's High School, Secunderabad, which was established in 1961 by the Church of South India Trust Association, Medak Diocese, and has been rendering yeoman services in the field of education ever since, catering to the needs of the student community, irrespective of caste, creed or religion. The school has been ranked among the best schools in Telangana and produced several distinguished personalities, including IAS officers, High Court judges and others. We then have the Little Flower School, Uppal. The institution produced several eminent personalities in the field of administration, medicine, IIT, law and order department, justice, arts and music in cinema for the last 50 years. In the field of medicine, Vijay Mari Hospital and Educational Society, Khairatabad was awarded the Seva Ratna Award by the Mothers Foundation 2021, first rank in the general surgery 1992. Over. Huh? We'll have the song. Oh yeah, correct. Wait, okay. Presentation of memento to Yeah. Honorable Chief Minister. Presentation and memento to our Honorable Chief Minister. Chalo. Yeah. I don't know where the page went now. Right, Srimati Kranti Wesley, IAS, and Shri Omar Jali, Secretary. You and your team will always be in the prayers of every Christian across the state, across the nation, at the world at large, for every endeavor that you make to enhance the life of your citizens. I request the bishops and the clergy to please come forward and felicitate our beloved Honorable Chief Minister. I request the dignitaries to please make it a little fast. And then, I request all the dignitaries to please, the ones who are doing the honors to be there, and the rest of us to please sit down. And next we will have the carol hymn, Silent Night. I hope the candles are already ready with the gathering. I request all the dignitaries to please come back to your seats. We will have now the candlelight singing of the Silent Night, which will be led by our music director, Dr. P.J. D. Kumar, and Mr. Michael Pereira, who is of the English choir, and a strong team of 200 interdenominational choir
who will be leading us in singing. Sir, I request all the dignitaries to please come back to your seats. We are running short of time. And I request all the choir to be ready for the singing, and the candle, I think it should start lighting up already. Can you please wave out if your candles are ready? Candles, all of you have got? I request all the members to please be seated. Those who are not participating. Choir, please wait. Choir, please wait. I request the choir to please wait. I request all the dignitaries to please come back to your seats. Those who are not participating, please hold your candles in your hand. I hope somebody is lighting all the candles. Choir, please stop 1 minute. Once the candles are given to everybody, I think you all should start. Thank you. Candle lights, Sarah. Okay, the candles have been lit. I do not know if the lights are going to get off. We will start the hymn. Choir master, please start the singing.